నమస్తే. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ప్రధానంగా రైతు భరోసా కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తా ఉన్నారో, వెయిట్ చేసి ఇక మా వల్ల కాదు, ఈ ప్రభుత్వం ఇయ్యలేదు, రేవంత్ రెడ్డి వల్ల కాదు అని చెప్పి ఎవరెవరైతే అనుకుంటా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో. దానితో పాటు కొంచెం ప్రభుత్వం కూడా చూడాలి ఏం జరుగుతా ఉంది, రైతులంతా కూడా ఇంకా ఏం నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎప్పుడో జనవరి 26వ తారీఖు ఇస్తామని చెప్పినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు రాకపోయా. ఎకరం లోపించినాం, 2 ఎకరాలు లోపించినాం, 3 ఎకరాలు లోపించినాం. మొన్న బట్టి విక్రమార్క గారు 4 ఎకరాలకి ఇంకా స్టార్ట్ చేయండి. ఇక అధికారులని బట్టి విక్రమార్క గారు ఆదేశించినట్టు ఎన్నిసార్లు ఆదేశిస్తారండి? ఎకరంకి ఒకసారి ఆదేశిస్తారా? ఎన్నిసార్లు వేయాలి పైసలు? ఇప్పటి వరకు వెయిట్ చేశారు. ఇవాళ ఎంత? మార్చి 5వ తారీఖు. మీరు ఇస్తామని చెప్పింది జనవరి 26. చక్కగా రైతులకి రైతు భరోసా ఇవ్వడం ప్రభుత్వానికి చేత కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాలేదు. చేత కాదని చెప్పి రైతులంతా కూడా డిసైడ్ చేసుకొని ఇప్పటికే విసిగి వేసాగిపోయారు. పాస్ పుస్తకాలు పట్టుకొని బ్యాంకులకు పోయి, ఇవన్నీ పట్టుకొని అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరకు పోయి, ఆడికెళ్ళి జిల్లా కలెక్టర్ దగ్గరికి పోయి మాకు రాలేదు అని విసిగి వేసారిపోయి చివరికి యుద్ధం. రైతు భరోసా కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటానికి సిద్ధమైతా ఉన్నారు. ధర్నాలు, రాస్తారోకులు చేయడానికి సిద్ధమైతా ఉన్నారు. కలెక్టరేట్ల దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి బైఠాయించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకే గ్రామంలో ఓ 100 మంది రైతులు ఉంటే 80 మందికి వస్తుంది, 20 మందికి రాదు. అది ఏం లెక్క? ఎట్లా లెక్క అది? అంటే అక్కడే చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం, ఆడే రైతుల్ని విడగొట్టేటటువంటి ప్రయత్నం. ఓ ప్రణాళిక లేదు, ఓ ఆలోచన లేదు. ఏది పడితే అది చేసేయడం, ఏది పడితే అది చెప్పటం. 15,000 అని చెప్పిండ్రు. 15,000 తర్వాత 12,000 అయింది. ఆ 12,000 కూడా చక్కగా రాకపోయా. ఓ పంట ఎగ్గొడుతిరి. ఏడిచ్చిరు చెప్పండి. మొన్న ఇప్పటికీ ఎన్నో రైతా ఉంది. బట్టి గారు చెప్పి వారం అయింది. బట్టి గారు ఏం చెప్పిండారంటే 3 ఎకరాల లోపే మేము రైతు భరోసా వేసినాం, ఇక 4 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి పైసలు ఇచ్చేయండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు స్టేట్మెంట్లు వచ్చినాయి. అన్ని న్యూస్ ఛానళ్లలో వార్తలు వచ్చినాయి. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా దాన్ని ఒక పెద్ద, ఇంకా వీళ్ళు పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు దాన్ని మొత్తం చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎంతమందికి వచ్చింది? 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎంతమందికి వచ్చిందండి? ఎంతమందికి ఇచ్చిర్రు? దాదాపుగా 6 లక్షల మంది ఉంటారు. ఈ 3 నుంచి 4 ఎకరాల లోపు ఉన్నటువంటి 6 లక్షల మంది రైతులు ఉంటే ఎంతమందికి ఇచ్చిర్రు? ఎంతమందికి పైసలు పడ్డాయి? ఎప్పుడో ఫిబ్రవరి 27, 28 చెప్పిండు సారు. పైసలు ఇంకేం చేస్తారు? పోరాటం చేయకపోతే రైతులంతా అనేక మందికి అరే సరే 1, 2, 3, 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రాలేదయ్యా, కొంతమందికే వచ్చింది, కొంతమందికి రాలేదు అని అంటే అది సరిదిద్దేటటువంటి ప్రయత్నం లేదు. రుణమాఫీ అన్న చక్కగా ఏంటంటే అక్కడ రుణమాఫీ అనేక మందికి కాలేదు. ఇలా ఇంకా బ్యాంకుల చుట్టూ తిరుగుతా ఉన్నారు 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులంతా. మీకు ఓటేసిరే కదా, మీరు 15,000 రూపాయలు ఇస్తాం, రైతు భరోసా 15,000 ఇస్తాం, ఆ తర్వాత 12,000 రూపాయలు అసలు జాగా ఒక కుంట కూడా భూమి లేని వాళ్ళకి ఇస్తాం. ఇక నువ్వు ఎన్ని కింటాలు పండిస్తే అన్ని కింటాలకి ఒక్కొక్క కింటాకి 500 రూపాయలు ఇస్తామని చెప్పి మాటలు చెప్పలేదా? ప్రజలంతా రైతులు, ప్రధానంగా రైతులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా? వీటన్నిటిని నమ్మలేదా? నమ్మి ఓటేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకట గాయాల తెలవదా మరి అప్పులు ఉన్నాయని? ఆయాల తెలవదా 15,000 ఇవ్వడం కుదరదు అని? అధికారం కోసం 15,000 అని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఇవాళ 12,000 అని చెప్పి రైతు భరోసా మీద ఎన్ని ముచ్చట్లు అంటే అంత ముచ్చట్లు. ఇంతకాలం ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆ పథకం పుట్టిన, రైతు బంధు పుట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఓ వారం 10 రోజులలో పైసలు వచ్చేటి, అయిపోయేటి. కాకపోతే కేసీఆర్ 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు, కోట్లు మొత్తం వాళ్ళకే దగ్గర పెడుతున్నారు. రియల్ ఎస్టేట్లకి, వెంచర్లకి, ఆగమాగమైపోయినటువంటి ఫ్లాట్లకి అన్నిటికి కూడా తగలబెడుతున్నాడు పైసలు అని చెప్పి అన్నారు తప్ప రాలేదు పైసలు అని చెప్పి ఏ రైతు చెప్పలేదు. ఆ రోజు ఏ రైతు చెప్పలేదు పైసలు మాకు రాలేదు అని. ఏ రైతు కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఆ రోజు. ఓ వారం 10 రోజుల్లో పర్ఫెక్ట్ గా పైసలు వచ్చేటి. పైసలు ఎక్కువ ఇచ్చిండు కేసీఆర్, ఆగం చేస్తున్నారు అనలేదు తప్ప ఏ రైతుకు రాలేదని అనలేదు. కానీ ఈ రోజు నువ్వు అన్ని తీసేసినావు కదా. కేసీఆర్ ఏమేమైతే వేస్ట్ చేసిండో 10 ఎకరాల లోపు ఎక్కువ తీసేస్తేవి. రియల్ ఎస్టేట్లు, వెంచర్లు, అయ్యి గుట్టలు, మెట్టలు, లంకలు, పనికిరాని భూములు అన్ని తీసేసినాం కదా. ఇంకెక్కడ
ఇంకెందుకు పైసలు వస్తలేవు? ఎకరంలో ఉన్న రైతుకి కేవలం ఎకరం పైసలు ఎందుకు వస్తున్నాయి? ఎకరం ఉన్నటువంటి రైతుకి కేవలం 20 గుంటలకే ఎందుకు పైసలు వస్తున్నాయి? ఇంకో 20 గుంటలు ఆడికి పోయినాయి. మరి ఎందుకు సమీక్ష నిర్వహించట్లేదు? ఎందుకు మరి వ్యవసాయ శాఖను మొత్తంగా కూర్చోబెట్టి మొత్తం డీటెయిల్ గా తీసుకురండి, మండలాల్లో ఏమేమి అప్లికేషన్లు వచ్చినాయి ఇప్పటివరకు క్లియర్ చేద్దాం. ఏమని అడిగితే మార్చి 31 లోపు అందరికి వస్తాయి. ఇది ఒక్కటి చెప్తానయ్యా, మార్చి 31 లోపు అందరికి వస్తాయి. ఇవాళ మార్చి 5, సరే ఇంకొక 25-26 రోజులు ఉన్నది. మరి చూద్దాం, ఇక ఏం చేస్తాం చూస్తారు. రైతులు 20 ఇంకొక 25 రోజులు కూడా వెయిట్ చేస్తారు. మీరు ఎన్ని ఎకరాల లోపు ఇస్తారు? 8 ఎకరాల లోపే కట్ ఆఫా లేకపోతే 10 ఎకరాల లోపు కట్ ఆఫా? మార్చి 31 ఒక డెడ్ లైన్ లాగా ప్రకటించారు కదా. అంటే దాదాపుగా 40, 60, 75 రోజులు టైం తీసుకున్నారు. 70 రోజులు టైం తీసుకున్నారు. దాదాపు 70 రోజులు టైం తీసుకున్నారు. 70 రోజులలో కూడా మార్చి 31 వరకు పైసలు రాకపోతే మాత్రానికి రైతులందరూ ఇలా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎప్పుడో మేము 2028లో మళ్ళీ ఓట్లు వస్తాయి, ఓట్లు వేస్తాం, అప్పటిదాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. రైతు భరోసా కోసం ఖచ్చితంగా యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం, ఖచ్చితంగా మా కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నాం అని చెప్పి రైతులంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇలా గ్రామాలలో ఉద్యమం చేస్తాం, కేసీఆర్ పర్ఫెక్ట్గా ఇచ్చిండు, ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? మేమేమంత ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి రైతులం అయితే కాదు కదా అని చెప్పి ఈరోజు ఇంకోటి కూడా జెడ్పీటీసీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తే ఆడ ఓట్లు వేయని చెప్పి ఆడ మాట్లాడుకుంటున్నారు. కానీ దానికంటే ముందే అవసరమైతే మార్చి 31 వరకు పైసలు రాకపోతే మేము ఖచ్చితంగా కూడా ధర్నా కార్యక్రమాలు చేపడతాం, ప్రభుత్వానికి గట్టిగా నిరసన వినిపిస్తాం, మా గొంతు వినిపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి రైతులంతా కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. ఇగో ఇదంతా జరగకముందే, ఇదంతా కూడా అంత ఆగభాగం కాకముందే, రైతులందరూ కూడా రోడ్ల మీదకి రాకముందే, రైతులంతా కూడా ఇక రైతన్నల గురించి వెళ్ళి అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కరెక్ట్ కాదు. ఇంకా వాళ్ళని ఎట్లా రోడ్ల మీద తెప్పించుకొని ధర్నాలు చేపించుకుంటారు? ఎన్నో ముచ్చట్లు మాటలు చెప్పారు కదా. సో ఇవంతా కూడా రైతన్నలు పోరాటానికి ముందే దయచేసి గ్రహించి మార్చి 31 లోపు ఎవరెవరికైతే రాలేదో, విస్తీర్ణం ఎక్కువ ఉండి తక్కువ పైసలు వచ్చినా, ఎకరం 2, 3, 4 మీరు ఎక్కడ వరకు అయితే కట్ ఆఫ్ చేసారో అక్కడ వరకు పైసలు ఎవరెవరికైతే రాలేదో ఖచ్చితంగా పిన్ టు పిన్ ఎవరెవరికైతే మిస్ అయింది, ఏ గ్రామంలో మిస్ అయింది, ఏ మండలంలో మిస్ అయింది, అక్కడ ఏఈఓల దగ్గర, క్లస్టర్ల దగ్గర పనిచేసే ఏఈఓల దగ్గర, అగ్రికల్చర్ ఆఫీసర్లు మండలంలో పనిచేసే ఆఫీసర్ల దగ్గర డీటెయిల్ గా లిస్ట్ తెప్పించుకోండి. ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప ఎగగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం రైతన్నలు సహించరు. మనం కూడా ఖచ్చితంగా రైతన్నల పక్షాన రైతు భరోసా అందే వరకు మాత్రానికి మాట్లాడతామని చెప్పేసి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం.